హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా చేసిన సుహాస్ ఇప్పుడు కథానాయకుడిగా ఎదిగి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇలా హీరోగా చేసిన ఇంకో సినిమా ప్రసన్నవదనం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగ్రదర్శకుడు సుకుమార్తో పనిచేసిన వైకే అర్జున్ అనే అతను దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ కథానాయకులుగా నటించారు. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో ఒకసారి చెప్తాను, వినండి. మన హీరో సుహాస్ ఒక FM రేడియో స్టేషన్లో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి అతను తల్లిదండ్రులతో కారులో వస్తూ ఉండగా ప్రమాదం జరుగుతుంది. తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోతారు. బాగా గాయపడిన సూర్యకి ఒక వింత వ్యాధి వస్తుంది. అతను ఏ వ్యక్తిని చూసినా ఆ వ్యక్తిని పోల్చుకోలేడు. ఆ ప్రమాదం వలన అతనికి వచ్చిన వింత వ్యాధి ఇది. అందుకని ఏదైనా ఒక బండ గుర్తుపెట్టుకుని ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి తప్ప మామూలుగా అతను పోల్చుకోలేడు. ఇటువంటి వింత వ్యాధి ఉన్న సూర్యని ఒక అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు వర్షం పడుతూ ఉంటే సూర్య రోడ్డు పక్కనే నిలబడి ఉన్న చిన్న పాప తడవకుండా నిల్చుంటాడు. ఒక వ్యక్తి అమృత అనే అమ్మాయిని రోడ్డుపై స్పీడ్గా వెళ్తున్న లారీ కిందకి నెట్టేస్తాడు. ఆమె చనిపోతుంది. సూర్య అది చూస్తాడు, కానీ అతనికి ఉన్న వ్యక్తుల మొహాలు పోల్చుకోలేకపోవడం అనే వ్యాధి వలన అతను ఏమీ చేయలేక ఒక అపరిచిత వ్యక్తిలా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అది ప్రమాదం కాదు, హత్య అని చెప్తాడు. అయితే ఆ హత్య చేసింది అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న SI రామచంద్ర. కానీ సూర్యకున్న వింత వ్యాధి వలన అతను పోల్చుకోలేకపోతాడు. కానీ సూర్య అనే అపరిచిత వ్యక్తిలా పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చాడని రామచంద్రన్ తెలుసుకుంటాడు. ఒకసారి సూర్యపై దాడి చేసి బెదిరిస్తాడు కూడా. భయపడిన సూర్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ACP రామ్ సింగ్కి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తాడు. అమృత చనిపోయింది ప్రమాదం వల్ల కాదు అని, అది హత్య అని, ఒక వ్యక్తి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఈ ఫిర్యాదులో చెప్తాడు. ఆ కంప్లైంట్ తీసుకున్న ACP ఏం చేసింది, ఇంతకీ ఇది హత్య వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, ఎందుకు చేశారు, మొహాలు పోల్చుకోలేని సూర్య అమృత హత్యలో ఎలా ఇరికించారు, అందులో ఎలా బయటపడ్డాడు, చివరికి ఏమైంది, ఇవన్నీ తెలియాలంటే ప్రసన్నవదనం చూడాల్సిందే. నటీనటుల విషయానికి వస్తే సుహాస్ తన నటనతో మరోసారి మెప్పించాడు. ఇటువంటి పాత్రలు అతనికి మాత్రమే సూట్ అవుతాయి అనే విధంగా చేశాడు. అతను కూడా వైవిధ్యమైన ఇటువంటి కథలను ఎంచుకుంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. పాయల్ రాధాకృష్ణన్ సుహాస్ ప్రియురాలుగా పర్వాలేదు అనిపించింది. కానీ ప్రసన్నవదనం సినిమాలో హైలైట్ మాత్రం రాశి సింగే అనే చెప్పాలి. ఆమె పాత్ర సినిమాకే హైలైట్. ఆమె అంత అద్భుతంగా నటించింది. హావభావాలతో తన పాత్రను ముందుకు తీసుకెళ్లింది. కెరీర్ మొదట్లోనే ఇటువంటి పాత్ర ఆమె చేయడం మెచ్చుకోదగిన విషయమే. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందనే చెప్పాలి. నితిన్ ప్రసన్న పాత్ర కూడా బాగుంది. ఫైనల్గా ప్రసన్నవదనం ఆసక్తిగా ఉండే థ్రిల్లర్ సినిమా. ఒక వైవిధ్యమైన కథని దర్శకుడు అర్జున్ ప్రేక్షకులను చివరి వరకు అలరించే విధంగా బాగా తీశాడు. సుహాస్ మరోసారి తన నటనతో మెప్పించాడు. అలాగే ఇలాంటి వైవిధ్యమైన కథలతో తనతో సినిమాలు తీయొచ్చని కొత్త దర్శకులకి, నిర్మాతలకి సూచనప్రాయంగా ఈ సినిమాతో చెప్పాడు. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంది అనిపించినప్పటికీ ప్రసన్నవదనం సినిమా నిరాశపరచదు. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.